నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే. నమస్తే అండి. మ్యామ్, రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మరొక కొత్త ఇది వినిపిస్తూ ఉంది. సో మొన్నటి వరకు కూడా అన్నవదిన బాణము లేదా ఎక్కుపెట్టిన బాణం అని ఏదైతే అనుకునే షర్మిల గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక గట్టి కృషిని చేసి ఒక మెయిన్ పోల్ లాగా నిలబడ్డారు. బట్ ఆవిడికి కావాల్సింది రాలేదు, లేదా ఇంకా కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వలన మొత్తానికి ఆవిడ మళ్ళీ కాంగ్రెస్ లోని పార్టీని ఆవిడ సొంత పార్టీని విలీనం చేసుకోవడం ఇదంతా జరిగింది. అయితే ఒకవేళ అట్లా బయటకు వచ్చి ఒక స్ట్రెంగ్త్ గా ఉండి ప్రతి ఇష్యూస్ లోనే ఉండి తనేంటో నిరూపించుకుంటే పర్వాలేదు. బట్ అది కంప్లీట్ గా కూడా ఎక్కడా కూడా ఏ ఇష్యూస్ లోనే ఆవిడ కనిపించడం లేదు, పెద్దగా ఎక్కడా కూడా అది లేదు యాక్టివ్ గా అన్నది వినిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ కొత్త పార్టీ పెడుతున్నారు మళ్ళాను కాంగ్రెస్ లోంచి బయటకు వచ్చేసి ఇంకా అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో అది ఎంతవరకు వాస్తవం, ఆ ఛాన్స్ ఉందా? ఒకవేళ వస్తే ఆవిడ మరి నిలబడగలుగుతారు? ఎందుకంటే గతంలో మనం చూసాం, ముయ్యడం ఓపెన్ చేయడం, ముయ్యడం ఓపెన్ చేయడం. ఏమంటారు? ఇప్పుడు షర్మిల గారు ఒక ఏమనాలి, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఆవిడ ఒక రాజకీయ నాయకురాలుగా ఎదుగుదాం అనుకుని ఒక కాంగ్రెస్ నాయకురాలుగా ఉండే అధ్యక్షురాలుగా ఈ రోజు ఆవిడ ఏమి తనకి అంటూ ఈ 1 year లో ఆవిడ సాధించింది ఏమీ లేదు. మీరు 25 మొత్తం అవలోకించుకుంటే అసలు షర్మిల ఏం చేశారు పార్టీకి అంటే శూన్యం. ఒక అన్నగారిని తిట్టడం వరకే ఆవిడ చేయగలిగారు. కానీ 1% దాటి ప్రజల్లో అంటే కాంగ్రెస్ వైపు మొగ్గేలాగా చేసుకోలేకపోయారు ఆవిడ, చేయలేరు కూడా. ఎందుకంటే విభజన అనేది ఆంధ్రప్రదేశ్ మనుషుల్లో అంటే అక్కడ ఉండే నివసించే వాళ్ళల్లో ఒక నెగటివిటీని తీసుకొచ్చింది. అంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి అన్సెరమోనియస్ గా తెలంగాణను ఎప్పుడైతే విడగొట్టేశారో, అంటే విధి విధానాలు ఖరారు చేయకుండా, మీరు విడదీయడం గురించి ఎవరు మాట్లాడటల్లా, విడదీసిన విధానం గురించి మాట్లాడతాం ఎప్పుడు కూడా. సో ఆ భావనలో మీరు అన్నట్టుగా తెలంగాణలో తను ఏంటో నిరూపించుకోలేక ఆవిడ అంటే చూసారా, డబ్బు ఉంటే సరిపోదు, రాజకీయంగా నేనే వారసుడిని వారసురాల్ని అంటే అది నిలబెట్టుకునే కెపాసిటీ కూడా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డికి లేకపోయింది, షర్మిలకి లేకపోయింది. జగన్మోహన్ రెడ్డి అయితే అవినీతికి పాల్పడ్డాడు, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈవిడికి అవకాశం వస్తే దాన్ని ఉపయోగించుకోలేకపోయింది, అన్నగారికి ఇచ్చేసింది. అందుకనే ఎప్పుడు కూడా మనకి ఆ అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది, అది మనం వాడుకోకపోతే అయిపోతుంది. లేదు, ఒక దశ కాలమే ఉంటుంది మనకి ఏదైనా కూడా. దశకాలం జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది, దశకాలం షర్మిలకి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించుకోవాల్సింది షర్మిలని పెట్టేటప్పుడు. రాజశేఖర రెడ్డి కూతురుగా తీసుకున్నారు తప్ప షర్మిల క్యాపబిలిటీని వాళ్ళు ఆలోచించలేదు. ఇంకొకటి, మీకు మతం అనేది కూడా కొన్ని సందర్భాల్లో మైనస్ అవుతుంది. అంటే మైనస్ అంటే మీరు మతం ఒకటే కాదు, అక్కడ మీరు అన్ని మతాలని మీరు దగ్గరికి చేర్చుకోగలగాలి. సో కేడర్ని చేర్చుకోలేకపోయింది ఆవిడ, అలాగని ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళలేకపోయింది. ఇంకొకటి అండి, మీరు గమనిస్తే కనుక అయితే వీళ్ళందరూ కూడా నాట్ ఓన్లీ షర్మిల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ తండ్రి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడడం, తండ్రి హావభావాలు ఎలా ఉంటాయో అలా ఇవ్వడం, అది కాదు చేయాల్సి. ఇప్పుడు షర్మిల అంటే ఆవిడకంటూ ఒక ఇది ఉండాలి. ఓకే, మీకు ఒక మాట వినగానే ఓ షీ షర్మిల అనేది రావాలి, ఆ గాంభీర్యం ఉండాలి మీలో, ఆ వ్యక్తిత్వం ఉండాలి, మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే విధానం అది ఆకర్షించాలి. ఎంతసేపు రాజశేఖర్ రెడ్డి లాగా మాట్లాడి హావభావాలు, ఆ వాయిస్ ఎలాగా రాదనుకోండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా ఉండకూడదు కదా. వీళ్ళందరూ చేసింది అదే, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అదే, షర్మిల చేస్తున్నది అదే. షర్మిల అంటే ఇగో ఇది ఈవిడ ప్రత్యేకత అనేముంది, తండ్రి అడుగుజాడల్లో వచ్చింది అనుకుంటున్నారు, అలా కాదు. ఇప్పుడు మహిళల్ని ఆవిడ ఆకర్షించలేకపోయింది, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ లేదు, తనకంటూ కార్యకర్తలు లేరు, తనకంటూ పార్టీలో నమ్మకస్తులు కూడా లేరు. ఇప్పుడు సీనియర్స్ ని వదిలేశారు ఆవిడ, యూత్ ని పట్టుకున్నారు, యూత్ ని పట్టుకున్నా కూడా పూర్తిగా అలాగని వాళ్ళకి ఏం ఫుల్ఫిల్ చేస్తున్నారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఏదైనా ఒక ప్రామిస్ చేయడానికి లేదు, ఎందుకంటే మీరు రేపు ఎలక్షన్స్ లో అసలు మీరే నెగ్గుతారా లేదా తెలియదు కదా. అవును, మీకు అర్థమైందా? ఇప్పుడు పార్టీ పరిస్థితి అది. కాంగ్రెస్ అనేది మీకు మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో అయితే బతికి బట్ట కట్టే అవకాశం అయితే లేదు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆవిడ మళ్ళా కొత్త పార్టీ పెడతారా అని.
ఆల్రెడీ పెట్టి చేయి కాల్చుకుని దాన్ని మళ్ళా కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు కొత్తగా పార్టీ పెడితే ఆవిడ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు? అవును, ఇక నమ్మకం ఇప్పుడు కవిత మొన్నను సభలు పెట్టింది, ఎవరైనా వచ్చారా? మీకు డబ్బు ఉంది ఇప్పుడు నేను వేషధారణ మార్చాను, మీరు నన్ను ప్రశ్నించకూడదు. నేను నా కట్టుబట్టు మార్చాను, మీరు ప్రశ్నించకూడదు. ప్రజలు ప్రశ్నిస్తారు. అవును, ప్రజలకు ఆ హక్కు ఉంది. మీరు రాజకీయాల్లో ఎప్పుడైతే పబ్లిక్ లోకి వచ్చారో, మీరు ఒక సెలబ్రిటీగా ఎప్పుడైతే పబ్లిక్ లోకి వచ్చారో, దే హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్. బికాస్ మీరు ఓటు ఎలా అయితే అడుగుతున్నారో మీ గురించి మాట్లాడే హక్కు, అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. అది ఉంటేనే మీరు ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ఎవరో ఒక విలేకరు అడిగితే నువ్వు ఒక మహిళను కాబట్టి అడుగుతున్నావు, ఇదే మగవాళ్ళని అడుగుతావా? అది కాదు కదా ఆన్సర్ చేయగలగాలి. అవును, నేను మార్చుకున్నాను, ఇది తెలంగాణ కట్టుబొట్టు అని అలా చెప్పొచ్చు కవిత, అది తప్పేం లేదు. అవునయ్యా, నేను అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు నాకు ఇలా ఉండాలని ఉంది, నేను తెలంగాణ బిడ్డగా నేను ప్రజల్లో తిరగాలనుకుంటున్నాను. కౌంటర్ చేయొచ్చు, తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎదురు తిరగడం, ఎదురు మాట్లాడటం అనేది ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగాలనుకున్నప్పుడు అది పద్ధతి కాదు. అవును, భలే అడిగావయ్యా, అవును నేను మార్చుకున్నాను అంటే ఒక ఇది ఉంటుంది. అవును, నువ్వు నన్నే అడుగుతున్నావా? మగవాళ్ళ అసలు అవసరం ఉంది ఇక్కడ, జెండర్ కాదు కావాల్సింది. అసలు మనమే కించపరుచుకుంటున్నాను అన్నది అహంలాగా వెళ్ళిపోతుంది. అహం ఒకటే కాదండి, అంటే నేను మహిళని, నువ్వు నన్ను నిలదీస్తున్నావు, అసలు అవసరం లేదు. మీరు ఒక రాజకీయ నాయకురాలుగా వచ్చారు, ఎదగాలనుకున్నారు, మీరు మగవాడు ఎలా ఆన్సర్ ఇస్తాడో అలా ఇవ్వడానికి ప్రయత్నించండి. అవసరమేముంది? దాచుకోక్కర్లే మనం ఏది. అవును, నిజంగానే ఎందుకు ఇప్పుడు ఇవాళ ముడి వేసుకుని, కాటన్ చీరలు కట్టుకుని, మట్టి గాజులు వేసుకుని, మెళ్ళో ఒక నల్లపూసల దండ లాంటిది వేసుకుని, నిన్నటి వరకు వేసిన నగ వేయలేదు, డైమండ్ నగలు అడుగుతారు ప్రజలు. అడుగుతారు. ఇప్పుడు మీరు నేను సాధారణ మహిళలాగా అయిపోయాను అంటే ప్రజలేం నమ్మరు మిమ్మల్ని కేసీఆర్ కూతురుగానే చూస్తారు, మిమ్మల్ని స్కామ్ లో ఇరుక్కున్న కవితగానే చూస్తారు, జైలుకి వెళ్ళి వచ్చిన కవితగానే చూస్తారు. ఇవాళ మిమ్మల్ని ఒక రామాయణంలో విభీషణుడు ఎలాగో కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక విభీషణ్ గానే మిమ్మల్ని చూస్తున్నారు. అంటే ఇంటి గుట్టంతా మీరు బయట పెడుతున్నారు. మీకు ఇది కేసీఆర్ కి ఎవరో ఏదో చెడు చేయక్కర్లా, కేసీఆర్ చేసిన స్కామ్స్ కావచ్చు, కేసీఆర్ కొడుకు చేసింది, మేనల్లుడు చేసింది, ఇంకో మేనల్లుడు చేసింది, ఆయన కూతురే బయట పెడుతుంది, ఎవడో పెట్టక్కర్లా. అందుకని ఇక్కడ తెలంగాణలో ఆవిడ ఏదో పార్టీ పెడతారా లేదా ఇంకా తేల్చుకోలేదు. మీరు అడిగితే పెడతానంటే ప్రజలు ఎందుకు అడుగుతారు? ప్రజలకు అవసరం ఉన్న పార్టీలతో నమ్మకం మనకు ఉండాలి. ఓకే, నేను వస్తున్నాను ప్రజల్లో కంటే ప్రజలు అమ్మ రా నీకు అని హారతులు పట్టాలి. అంతేగాని ఆహార్యంలో మార్పులు తెచ్చుకుంటేనో మరొకటో కాదండి కావాల్సింది. మాట మీద నిలబడడం కావాలి, ప్రజలకి మంచి చేయటం కావాలి, ప్రజల మనిషిగా ఉండడం కావాలి. కాబట్టి ఇక్కడ కవిత పార్టీ పెట్టడం ఎంత ఇదో అక్కడ షర్మిల పెట్టడం కూడా అంతే. కాబట్టి ఇవాళ కూతుళ్ళు అనేవాళ్ళు ఈ రకంగా మారారేంటి అని ప్రజలు అనుకుంటున్నారు. మరో పక్క వంగవీటి రంగా కూతురు ఆవిడ వెళ్లి వైసీపీలో చేరింది. ఎందుకంటే మొన్న ఆవిడ స్పీచ్ విన్నప్పుడే మనకు అర్థమైంది ఇవిడ వైసీపీకి వెళ్తుందని. కాబట్టి ఆడపిల్లలకి చెప్పేది ఒకటి, మీరు తండ్రి అడుగుజాడల్లో నడిస్తే తండ్రిలాగా మంచి పేర్లు తెచ్చుకోండి. అర్థమైందా మీకు? మీరేదో వ్యామోహాలకో లేకపోతే కొన్నింటికి మీరు లొంగిపోయి ఆ ప్రలోభాలకి లొంగి మీరు పార్టీల్లోకి వెళ్ళకండి. ఇప్పుడున్న ప్రజలు ఏదో గుడ్డిగా నమ్మేస్తారనేది అయితే ఎవడు నమ్మట్లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా ఆచితూచి ఆలోచించి ఓటు వేస్తున్నారు. మీరు డబ్బిస్తే తీసుకోమని నేను చెప్తా, ఎవడిచ్చినా తీసుకోండి. ఎందుకంటే అది మీ సొమ్ము, వాళ్ళ దగ్గరికి ఇవాళ వెళ్ళింది అంటే మన సొమ్ము అది. కాబట్టి సొమ్ము తీసుకోండి, మీరు వేయాల్సింది ఓటు ఎవరికి వేస్తారో వేయండి, అంతే మనం చెప్తాం. ఇందులో తప్పు ఒప్పులు మరి ఆలోచించదు, ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాము, తప్పొప్పులు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి వి కెనాట్ సే మోర్ దాన్ దిస్. కాబట్టి షర్మిల ఫ్యూచర్ అనేది శూన్యంగానే కనిపిస్తోంది. ప్రశ్న కాదు, శూన్యమే. ఎందుకంటే తెలంగాణలో గతంలో ఆవిడ లాస్ట్ స్పీచ్లు ఇచ్చినప్పుడు మాత్రం యువత బాగా కేరింతలు కొట్టి అందరూ చాలా వినటానికి కాదు, మనం ఎవడో రాసిస్తాడు, అది వినటానికి బానే ఉంటే యువత కూడా క్రేజీగానే ఫీల్ అవుతుంది. ఓటు వేసేటప్పుడే క్రేజ్ తో వేయాలి, ఆ స్థాయికి మనం ఉండాలి. అవును, చూద్దాం. మేము జనరల్ గా అయితే అంత హోపింగ్ అనిపించట్లేదు, పార్టీలోని గానీ బయట గానీ ఎక్కడ కూడా అంత రెస్పాన్స్ లేదు. బట్ మళ్ళా కొత్త పార్టీ అంటే మళ్ళా కొత్త దుకాణం తెరవడం, మళ్ళా సరుకులు కొంతమందికి ఉపాధి దొరుకుతుందని అనుకుందాం. అంతే. రైట్, థ్యాంక్ యూ.